యోసేపు వారి అన్నలు యాకోబు ముందు నిలబడగా అతడు యోసేపును చూసి, యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. విల్లుకాండ్రు అతన్ని వేధించిరి, వారు బాణములను వేసి అతని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపడి వాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనతోనూ గర్భముల దీవెనతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతము కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును అని ఈ విధంగా యోసేపును యాకోబు ఆశీర్వదిస్తారు. తర్వాత యాకోబు చనిపోయాడు. యోసేపు తన తండ్రి ముఖం మీద పడి ఏడ్చి అతని ముద్దు పెట్టుకున్న తరువాత తన తండ్రిని సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచమని తన దాసులైన వైద్యులతో చెప్తాడు. కాబట్టి ఆ వైద్యులు ఆ విధంగా చేశారు. 40 రోజులు పట్టింది దేహాన్ని సిద్ధపరచటానికి. అతని గూర్చి ఐగుప్తీయులు 70 రోజులు ఏడ్చారు. యోసేపు ఫరో దగ్గరికి వెళ్ళి, నీ కటాక్షం నా యందు ఉన్న ఎడల నా తండ్రి నాతో చెప్పినట్లు నేను అతనిని పాతి పెట్టడానికి నాకు సెలవిమ్మని అడుగుతాడు. అందుకు ఫరో, నీ తండ్రి నీతో ప్రమాణం చేయించిన ప్రకారం వెళ్ళి అతనిని పాతిపెట్టు అని చెప్తాడు. కాబట్టి యోసేపు తన తండ్రిని పాతి పెట్టడానికి వెళ్తాడు. అతనితో పాటు ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ, ఐగుప్తు దేశ పెద్దలందరూ, యోసేపు ఇంటి వారును, అతని సహోదరులను, అతని తండ్రి వారు వెళ్ళిరి. రథాలు గుర్రాలు కూడా వెళ్ళాయి. కాబట్టి ఆ సమూహం చాలా విస్తారమైంది. యోర్దానుకు అవతలనున్న అటదు కళ్ళం దగ్గర చాలా ఘోరంగా ఏడ్చారు వాళ్ళు. యోసేపు తన తండ్రి కోసం 7 దినములు దుఃఖించాడు. ఆ దేశమందు కనానీయులు వారు అలా ఏడవడం చూసి ఐగుప్తీయులకు ఇది మిక్కాటమైన దుఃఖమని చెప్పి ఆ చోటికి ఆబేల్ మిస్రాయిము అనగా ఐగుప్తీయుల దుఃఖము అని పేరు పెట్టారు. యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత తిరిగి ఐగుప్తు దేశానికి వచ్చేశారు. ఇప్పుడు యోసేపు అన్నలకు ఒక సందేహం వస్తుంది. అదేంటంటే, మన తండ్రి చనిపోయాడు, ఇప్పుడు యోసేపు ఒకవేళ మన మీద పడి మన మీద పగపట్టి మనం అతనికి చేసిన కీడు అంతటిని బట్టి మనకు నిశ్చయంగా ఏదన్నా కీడు జరిగిస్తాడేమో అని భయపడి ఒక ఆలోచన చేసుకుంటారు. ఆలోచన చేసుకొని యోసేపు దగ్గర ఒక వర్తమానం పంపిస్తారు. అదేంటంటే, నీ తండ్రి చనిపోకముందు ఆజ్ఞాపించింది ఏంటంటే, మీరు యోసేపు నాకు ఒక మాట చెప్పమన్నానని చెప్పండి. మీ సహోదరులు నీకు కీడు చేశారు, అయినా వారిని ఏం చేయక వారి పాపాన్ని క్షమించు అని అతనితో చెప్పండి అని అన్నాడు. కాబట్టి దయచేసి నీ తండ్రి దాసుల అపరాధము క్షమించుమని యోసేపుకు వర్తమానం పంపుతారు. ఆ మాట విన్న యోసేపు చాలా ఏడుస్తారు. అలా చెప్పి వారు యోసేపు ఎదుట సాగిలపడి, మేము నీ దాసులం అని చెప్తారు. యోసేపు వారిని చూసి, భయపడొద్దు, నేను దేవుని స్థానంలో ఉన్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించరు, కానీ ఈరోజు అది జరిగేలా అనగా బహుమంది ప్రజలు బ్రతుకున్నట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి భయపడకండి, నేను మిమ్మును మీ పిల్లల్ని పోషిస్తానని వారిని ఆదరించి వారితో ప్రేమగా మాట్లాడతారు. యోసేపు కుటుంబపు వారు ఐగుప్తులోనే నివసిస్తారు. యోసేపు 110 సంవత్సరాలు బ్రతికాడు. యోసేపు ఎఫ్రాయిం యొక్క 3 తరాలను చూశాడు. మనష్షే యొక్క మనవడు కూడా యోసేపు ఒడిలో ఉంచబడ్డాడు. తరువాత యోసేపు తన సహోదరులను చూసి, నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూస్తాడు. ఈ దేశం నుండి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేసిన దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తాడు. దేవుడు మిమ్మల్ని నిశ్చయంగా చూడవచ్చినప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకువెళ్ళండి అని ఇశ్రాయేలు కుమారులతో ప్రమాణం చేయించుకుంటాడు. ఆ తర్వాత చనిపోయాడు. ఐగుప్తీయులు యోసేపు దేహాన్ని సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచి ఐగుప్తులో ఒక పెట్టెలో ఉంచుతారు. తర్వాత దేవుని మాట చొప్పున ఇశ్రాయేలు విమోచించబడినప్పుడు వారు ఐగుప్తు నుండి కనానుకు వెళ్ళేటప్పుడు యోసేపు ఎముకలను కూడా తీసుకువెళ్తారు. ఆ తరువాత యేసు పునరుద్ధానమయ్యి ఆయన ఆరోహణమై వెళ్ళడం జరిగిన తరువాత సంఘం బలపరచబడే సమయంలో కొందరు సంఘమును హింసించడం మొదలుపెట్టి
స్టెఫను అనే వానిని చంపడానికి తీసుకొని వచ్చినప్పుడు ఆ స్టెఫను దేవుని ఆత్మతో నింపబడి యోసేపు గురించి తెలియపరిచారు. యోసేపు బాల్యం నుండి యథార్థంగా దేవుని భయం కలిగి విశ్వాసంలో ముసలితనం వరకు ఎలా జీవించారో, తాను కనానుకు రాకపోయినను దేవుని ఆశీర్వదించిన దేశంలో తన పితరులతో కూడా పాతి పెట్టబడుటకు ఇష్టపడి ఐగుప్తులో తన ఎముకలు కూడా ఉండకూడదని భావించి ఏ విధంగా కనానులో పాతి పెట్టబడ్డాడో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోని విశ్వాసుల పట్టికలో అపోస్తులుడైన పౌలు గారు వివరించారు.